మనం వాడుతున్న ఫోన్ నుండి మనం ఎక్కే కార్ల వరకు రేపొద్దున్న మనల్ని పాలించేది ఎవరు? ఇండియానా లేక చైనానా? ఒకప్పుడు ఈ రెండు దేశాలు జనాభాలో పోటీ పడేవి. కానీ ఇప్పుడు 2026లో అసలు యుద్ధం జరుగుతోంది. అదే టెక్నాలజీ యుద్ధం. ఒకవైపు చైనా తన ఇనుప కోటను కట్టుకుంటుంటే, మరోవైపు భారత్ తన టాలెంట్‌తో ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. అసలు ఈ టెక్ రేస్‌లో ఎవరు గెలుస్తారు? చిప్స్ నుండి స్పేస్ వరకు అసలు ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మన దేశ భవిష్యత్తు. ఇప్పుడు మనం చిప్ గురించి మాట్లాడుకుందాం. మీ చేతిలో ఉన్న ఫోన్ రేట్ 20,000 ఉండొచ్చు లేదా ₹1,00,000 ఉండొచ్చు. కానీ ఆ ఫోన్లో ఉండే ఒక చిన్న ముక్క లేకపోతే అది కేవలం ఒక గాజు ముక్కతో సమానం. ఒక ఫోన్ మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ, ఫ్రిడ్జ్, ఆఖరికి మీరు తోలే బైక్లో కూడా ఆ చిన్న చిప్ లేకపోతే కదలదు. దానినే సెమీ కండక్టర్ అంటారు. ఇప్పుడు ప్రపంచమంతా ఆ చిప్ కోసమే యుద్ధం చేస్తోంది. ఇప్పుడు చైనా సంగతి చూద్దాం. వీళ్ళు ఎవ్రీ ఇయర్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ చిప్ని తయారు చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అమెరికా ఏమందంటే, మా దగ్గర ఉన్న టెక్నాలజీని మీకు ఇవ్వం అని చైనాకు డోర్స్ క్లోజ్ చేసింది. దీంతో చైనా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ ఆ అడ్వాన్స్ టెక్నాలజీ లేక సతమతం అవుతున్నారు. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. 2026 నాటికి గుజరాత్లో మన సొంత మేడ్ ఇన్ ఇండియా చిప్స్ బయటకు రాబోతున్నాయి. టాటా గ్రూప్స్ లాంటి దిగ్గజాలు రంగంలోకి వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మనం చిన్న చిన్న చిప్స్ కోసం వేరే దేశాల దగ్గర ఆశగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనమే ఫ్యాక్టరీస్ పెట్టి ఓనర్లుగా అవుతున్నాము. ఇది గనక సక్సెస్ అయితే ఐఫోన్ నుంచి టెస్లా వరకు ప్రతి కంపెనీ మన దేశం వైపు చూడాల్సిందే. రేపొద్దున ప్రపంచ టెక్నాలజీని శాసించేది మన భారతీయులే. మరి వెహికల్స్ నడపాలన్నా ఈ చిప్ కావాలి కదా. మరి ఎలక్ట్రిక్ వాహనాలలో ఇండియా చైనాని ఎలా ఢీకొడుతుందో చూద్దాం. బండి తీయాలంటే భయమేస్తోంది కదా. పెట్రోల్ రేటు సెంచరీని దాటి ఎక్కడికో వెళ్ళిపోయాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ బండ్ల వైపు మళ్ళింది. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ని ఒక దేశం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అదే చైనా. చైనా ప్లాన్ ఏంటో తెలుసా? BYD అనే ఒక కంపెనీతో ప్రపంచాన్ని ముంచెత్తుతోంది. ఏకంగా ఎలాన్ మస్క్ యొక్క టెస్లా కార్లనే వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే నెంబర్ 1 ఈవీ మేకర్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్కి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు తక్కువ ధరలకే కార్లను అమ్ముతూ మన మార్కెట్ని కూడా ఆక్రమించాలని చూస్తున్నారు. కానీ ఇండియా తగ్గేదేలే అంటుంది. చైనాకు చెక్ పెట్టడానికి మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. అదే వైట్ గోల్డ్. అదేనండి, జమ్మూ కాశ్మీర్లో దొరికిన భారీ లిథియం నిక్షేపాలు. ఇప్పటి వరకు మన బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు మన దగ్గరే నిధి దొరికింది. మరోవైపు టాటా మోటార్స్, మహేంద్ర, ఓలా లాంటి కంపెనీలు దేశీ టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నాయి. మన ఓలా స్కూటర్స్ ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. 2026 నాటికి పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, రోడ్డు మీద చైనా బండి కనిపిస్తే ఇది చైనాది కదా అని డౌట్ పడాలి. కానీ మన దేశపు బండి కనిపిస్తే గర్వంతో కాలర్ ఎగరేయాలి. మన మేడ్ ఇన్ ఇండియా ఈవీలు చైనా కోటను బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయాయి. ఇక ఏఐ విషయానికి వస్తే, ఏఐ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, కంప్యూటర్ ఏదో ఫోటోలు డిజైన్ చేస్తుంది లేదా చాట్‌జీపీటీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇది కేవలం గోరంత మాత్రమే. అసలైన ఏఐ అంటే మన తెలివితేటలను, మన ఉద్యోగాలను, ఆఖరికి మన భవిష్యత్తును కూడా శాసించే ఒక అద్భుత శక్తి. 2026లో ఈ శక్తి ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళే ప్రపంచానికి బాస్. చైనా దగ్గర కోట్ల మంది జనాభా డేటా ఉంది. వాళ్ళు దాన్ని ఏఐ కోసం విపరీతంగా వాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదే ఫ్రీడమ్. వాళ్ళ ఏఐ కేవలం ప్రభుత్వం చెప్పినట్టే వినాలి. వాళ్ళ ఇష్టానికి ఆలోచించే వీలుండదు. మరి ఇండియా బలమేంటో తెలుసా? మన యువత ప్రపంచంలో ఎక్కడ ఏ ఏఐ కంపెనీ ఉన్నా అక్కడ పనిచేసే బ్రెయిన్స్ మన భారతీయులవే. ఇప్పటి వరకు మనం వేరే వాళ్ళ కోసం పనిచేశాం. కానీ 2026లో సీన్ రివర్స్ కాబోతోంది. ఇండియా తన సొంత ఏఐ మోడల్స్‌ని తయారు చేస్తోంది. కేవలం భూమి మీదే కాదు, ఇప్పుడు అసలైన పోటీ ఆకాశంలో మొదలైంది. అంతరిక్షం అంటే ఒకప్పుడు కేవలం అమెరికా, రష్యా వాళ్ళ సొత్తు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఒకే పేరు జపిస్తుంది. అదే ఇస్రో. చైనా వాళ్ళు వేల కోట్లు గుమ్మరిచ్చి భారీ రాకెట్లు లాంచ్ చేస్తుంటే, మనం మాత్రం మన మేధస్సుతో అద్భుతాలు చేస్తున్నాం. మీకు తెలుసా, ఒక హాలీవుడ్ సినిమా తీయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ బడ్జెట్తో మనం చంద్రుడి మీద అడుగుపెట్టాం. అదే చంద్రయాన్-3. చైనా వాళ్ళు భారీ బడ్జెట్తో చేసే పనులను మనం చాలా తక్కువ ఖర్చుతో, కానీ అంతకన్నా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తున్నాం. ఇక్కడే మన ఇండియన్ బ్రెయిన్ పవర్ ఏంటో ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తమ శాటిలైట్ లాంచ్ చేయడానికి మన ఇండియా వైపే క్యూ కడుతున్నాయి. మరి 2026లో ఏం జరగబోతోంది? అదే మన డ్రీమ్ ప్రాజెక్ట్ గగన్యాన్.
మన దేశంలో తయారైన రాకెట్లో మన భారతీయులే అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. ఇది చైనాకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం కేవలం వెళ్ళడమే కాదు, స్పేస్ టూరిజంలో కూడా దూసుకు వెళ్ళిపోతున్నాం. అంటే రేపొద్దున సామాన్యులు కూడా అంతరిక్షంలోకి వెళ్లే టెక్నాలజీ భారత్ సిద్ధం చేస్తుంది. ఇస్రో అంటే ఇప్పుడు కేవలం ఒక సంస్థ కాదు, ప్రపంచానికి అదొక ట్రస్టెడ్ బ్రాండ్. చివరిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చైనా దగ్గర డబ్బు ఉండొచ్చు, మిషన్లు ఉండొచ్చు, కానీ మన దగ్గర నమ్మకం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు చైనాని అనుమానిస్తున్నాయి, భారత్ని ప్రేమిస్తున్నాయి. 2026 నాటికి టెక్నాలజీ రంగంలో భారత్ ఒక సూపర్ పవర్గా ఎదగడం ఖాయం. మరి మీరేమంటారు? చైనా స్పీడ్ని మనం తట్టుకోగలమా? మన మేధావులు ఇండియాలోనే ఉండి దేశాన్ని మారుస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.